హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ. అందరికీ. మీరు చూస్తున్నది రాజేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. బ్లాగ్స్. ఈ వీడియో ఎందుకంటే చెల్లి అయితే తమ్ముడు పోయిన కాంచి చాలా అంటే చాలా టెన్షన్ పడుతుంది, ఏడుస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి మేమైనా తమ్మునికి దూరంగా ఉన్నాం కానీ చెల్లి అయితే ఎప్పుడూ లేదు. అందుకోసమని తమ్ముడు పోయేసరికి చెల్లి అయితే ఒక్కసారిగా అసలు దిగులు పెట్టుకొని అన్నం కూడా తినట్లేదు. అందుకోసం అట్లనే చెల్లితో మాట్లాడి పప్పు అయితే హాస్టల్లో అయితే తీసుకెళ్ళాలి కదా, ఇక అందుకోసం అయితే వచ్చిన నేనైతే. చెల్లి అయితే బాగా ఏడ్చింది నన్ను చూసి అయితే. కానీ నువ్వు ఎప్పుడు ఏడవద్దు అసలుకి, ఎందుకంటే కామెంట్స్ కూడా చాలా చూస్తున్నా నేను. అసలుకి నిన్ను చూసి ఇంకా వేరే ఆడపిల్లలు గిట్ట నేర్చుకోవాలిరా ఒంటరిగా బ్రతకడం అని. కానీ ఆ కామెంట్లు అయితే నాకైతే మస్తు నచ్చినాయి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ చెల్లెని కూడా ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి తమ్ముడు పోయినందుకైతే చాలా బాధపడుతుంది చెల్లి అయితే. మీరు కూడా ధైర్యం చెప్పాలి. నేనైతే చెప్పేంత వరకు చెప్తా, కానీ నువ్వు ఎక్కడ ధైర్యం కోల్పోకూడదు అసలుకి. ఏంటంటే నీకు ముగ్గురు కొడుకులు, వాళ్ళు పని చేసి అయినా నిన్ను మంచిగా చూసుకుంటారు. కాబట్టి నువ్వు మంచిగా ఉండాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. నువ్వు మంచిగా ఉంటేనే పిల్లలు కూడా మంచిగా ఉంటారు. నువ్వైతే అస్సలు ఏడవద్దు, సరే అర్థమైందా? పిల్లలకు కూడా ఈ స్కూల్ ఓపెన్ అయినాక మంచిగా ఎక్కడనో ఒక్కడ హాస్టల్ అయితే చూద్దాం. చూసి పిల్లల్ని కూడా పంపిస్తే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా. కానీ చెల్లెని చూసేసరికి అయితే నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంత ముందుకైతే తమ్ముడు మేము అసలుకి నేను వస్తున్నా అంటే నాకు నిజంగా ఇదొక్కటైతే మస్తు బాధ అనిపించింది. నేను వచ్చేసరికి మా తమ్ముడైతే నాకు బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నన్ను అయితే తీసుకొని వచ్చాడు మా తమ్ముడు. కానీ ఈరోజైతే రాలేదు. నాకైతే మస్తు బాధ అనిపించింది. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని చెప్తారు కదా. తమ్ముని ప్లేస్లో నేను నిలబడ్డా. ఇంకా అక్కని తీసుకొని ఇంకా చెల్లె వచ్చి తీసుకొని అయితే వచ్చింది. మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసిన. జరసేపు ఉండి వెళ్ళిపోతారు ఎవరైనా. ఎంత ధైర్యం చెప్పినా కొద్దిసేపట్లో వెళ్ళిపోతారు. ఒక మనిషి శవమాడుండి ఆ శవాన్ని తీసేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. అట్లనే మన ధైర్యం మనకు కావాలి, మన ఇంట్లో మనం ఉండాలి. ఎవరికి ఆశపడకూడదు, ఆధారపడకూడదు. ఇది నేను చిన్న ఏజ్లో తెలుసుకున్నా మనుషుల విలువ అనేది. అందుకనే నాకైతే తమ్ముడు లేడు అసలు. నేను వచ్చినా అంటే తమ్ముడు వెళ్ళి చికెన్ తీసుకొచ్చేది, చికెన్ తెచ్చేటోడు, థమ్స్అప్ తెచ్చేటోడు. కానీ ఈరోజైతే అవన్నీ చెల్లె చేసింది. ఏం చేస్తాం, పరిస్థితులు అట్లా మారినాయి. ఎందుకంటే ఒక్కడే కదా అన్న తమ్ముడు, ఒక్కడున్నోళ్ళు అక్క చెల్లెలకైతే చాలా కష్టం. ఎందుకంటే అన్న అయినా తమ్ముడైనా ఇంటికాడ ఉన్నప్పుడే, వేరే తమ్ముళ్ళగా వెళ్ళిపోయింది అనుకో ఆడపిల్లలు ఇంటికి వచ్చినా వేస్ట్గా. నాకైతే తమ్ముడు లేకపోతేనైతే అసలుకి ఇంటికి రావాలన్నా అసలు రాబుద్ది కూడా కావట్లేదు అసలుకి. తమ్ముడు ఈ వీడియోస్లలో కూడా మేము ముగ్గురమే చేస్తున్నాం, కానీ ఎప్పుడైనా తమ్ముడు ఉండేది. కానీ ఈరోజు తమ్ముడిని నలుగురం కలుసుకున్నాం కదా. అది కాక ఈరోజు అయితే మా నాన్న చనిపోయిన రోజు అనమాట. చాలా బాధాకరమైన విషయం. మేమైతే ఈరోజు అక్క చెల్లెళ్ళం అందరం కలుసుకున్నాం. కానీ తమ్ముడైతే హైదరాబాద్ ఉంది కదా, వాడు ఎక్కడ ఉన్నా కానీ బాగుండాలని అయితే కోరుకుంటాం. అనారోగ్యం బాగుండాలి. ఈ మధ్యలో జ్వరం వస్తుంది వాడికైతే. ఎందుకో మరి గుండె కలిగిండో ఏమో అర్థం కావట్లేదు. ఇంకా ఆడెక్కడున్నా కానీ ఆడెప్పుడు హ్యాపీగా ఉండాలి. మా ఆడపిల్లల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది వానికి. అవును, మమ్మల్ని ఒక్కరోజు కూడా ఒక్క మాట అనలేదు. ఒక్కసారి కూడా గొడవ పడ్డదే లేదు మాకు. అసలు మేమంటేనే వాడు సైలెంట్గా ఉంటాడు. ఏదన్నా కోపం వచ్చినా చేసినా కానీ అసలు మేమంటేనే సైలెంట్ అయిపోయేది. అసలు ఒక్క మాట కూడా అనేటోడు. సేమ్ మా నాన్నలాగానే. మా నాన్న కూడా మేము ఎన్ని మాటలన్నా సపోర్ట్ చేయకపోయేది అసలు. కానీ మాకు మంచి మనసు ఇచ్చిన దేవుడు. ఇంకా మేము ఎవరిని నమ్ముతామో వాళ్ళైతే ఖచ్చితంగా మోసం చేయడానికే ఉన్నారు. మేము నమ్మిన వాళ్ళే, నానుకున్న వాళ్ళే నాకు వ్యతిరేకమయ్యారు. ఈరోజు నేనేదో వీళ్ళ దగ్గరకు వచ్చి తింటున్నా, వీళ్ళ అంటే అంటారు కదా ఆడపిల్ల ఇంట్లో ఉంటుంది ఎంత పెడుతుర్రో ఎంత తింటుందో అన్నట్టుగా. అట్లయితే లేదు అసలు.
నేను రెక్కల కష్టం చేసుకొని నేను నా రూపాయి వీళ్ళకింత పెడితే అక్క చెల్లెళ్ళు వచ్చిర్రు అమ్మ కాడికి నేనెందుకు పెడితే తీ అనను. ఈరోజు అక్కకైనా సరే చెల్లెకైనా సరే నేను తమ్మింతో సరిగ్గా పెడతా అన్నమాట వాళ్ళకి. అట్లా నేను వీళ్ళకి ఒక చెల్లె లెక్క అక్క లెక్క కాదు, ఒక అన్న లెక్క తమ్ముడు లెక్క సపోర్ట్గా నిలబడతా నేను. అట్లా అనమాట. ఆ ధైర్యాన్ని ఇచ్చిండు తమ్ముడు. ఎందుకో దేవునికి ముందే తెలుసు కావచ్చు తమ్ముడు అక్కడికి వెళ్ళిపోతాడు, వీళ్ళు ఇట్లా ఒంటరిగా అయిపోతారు అని చెప్పేసి నాకు ఈ గుండె ధైర్యాన్ని దేవుడు ఇచ్చిండు అనుకుంటా. ఈ ధైర్యం ఇట్లనే ఉండాలని మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నేను ఎప్పటికీ ధైర్యం కోల్పోను. కాకపోతే కొంచెం కొన్ని మాటలు విన్నప్పుడు ఏమైతుందంటే నాకు భరించలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నా. అనుకున్న వాళ్ళే అనేసరికి చాలా అప్సెట్ అయిపోతుంది చెల్లైతే. అందుకని చాలా బాధపడుతుంది. అసలు చూడడానికి అట్లా మీదికి అట్లా ఉన్నది కానీ లోపల మాత్రం చాలా అంటే చాలా బాధ ఉంది. అసలుకి ఎవ్వరైతే ఒక ఆడపిల్లల్ని అనే ముందు మన ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉంటుంది, మనకు ఆడపిల్లలు ఉన్నారు, ఆ ముందు నాటికి మన ఆడపిల్లల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అనుకోవాలి. కానీ నాకు మంచిగానే ఉన్నది, అంత చక్కగానే ఉన్నది, మంచిగానే జరుగుతుంది అని అనుకోవద్దు. మేము కూడా ముగ్గురం ఆడపిల్లలు, మా నాన్న మంచిగానే ఉండేటోడు చేసేటోడు, కానీ మా పరిస్థితులు ఇట్లా మారిపోయినాయి. అందుకనే ఒక ఆడపిల్లని అనే ముందల మన పిల్లలకు కూడా ఏ పరిస్థితో అని ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు ఒకరోజు నన్ను అన్నోళ్ళకి కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఒక ఆడపిల్ల ఉసురైతే ఖచ్చితంగా తాకుతుంది. ఈరోజు నేను ఎంత ఏడుస్తున్నానో అంతకు పదంతలు ఏడుస్తారు నన్ను అన్న వాళ్ళైతే. ఇవి అయితే కామెంట్లు పెట్టిన వాళ్ళ గురించి అయితే అస్సలు కాదు, నా గురించి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. ఆడపిల్ల అయినా సరే నువ్వు ఇంత ధైర్యంగా ఉంటున్నావు అక్క, నువ్వే ఇన్స్పిరేషన్ అని చెప్పి చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇంకా చాలామంది ఆడపిల్లలు కూడా ధైర్యం ఉండాలి అని కూడా చాలా మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు. నిజంగా నాకైతే చాలా సంతోషం వేస్తుంది. అసలుకి నేను వీడియోస్లలో కనిపించినా కనిపించకపోయినా ఖచ్చితంగా కామెంట్స్ అయితే చూస్తా. ఆ కామెంట్లు చూసినప్పుడల్లా నాకైతే చాలా ధైర్యం ఇస్తున్నారు. మా చెల్లెకి మేము ధైర్యం లేకపోయినా కానీ చెప్పడం లేకపోయినా కానీ అసలుకి మీ యూట్యూబ్ ద్వారా మాత్రం చెప్తున్నారని చాలా సంతోషిస్తాను నేను. మా అక్క అయితే ఈరోజు నాకు ఎన్నో చెప్పింది. నేను చాలా బాధపడుతున్నా. అసలు మగవాళ్ళు అస్సలు అనరండి. ఆడవాళ్ళని బాధ పెట్టేటోళ్ళు ఆడోళ్ళు అయ్యే ఉంటారు వాళ్ళు. అస్సలు మగపిల్లలు ఒక ఆడపిల్ల తెరువుకోవడం ఏదో అక్కడక్కడ జరుగుతాయి కానీ అసలు ఈ ఆడవాళ్ళు ఇట్లా తయారయ్యారు. అసలు బాధ పెట్టకండి ఒక సాటి ఆడపిల్లని. నన్నైతే మా వాళ్ళే బాధ పెట్టిర్రు. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నారు, పక్కా చూస్తారు. వాళ్ళ కోసమే అండి ఈ మాటలు అయితే. నా ఉసురు అయితే ఖచ్చితంగా తాకుతుంది. నేను ఎంత కష్టపడి బతుకుతున్నా నాకు రెక్కలు బొక్కలు లేస్తే లేవు. కనీసం నాకు ఈరోజు జ్వరం వచ్చినా తలనొప్పి వచ్చినా ఒక టాబ్లెట్ తెచ్చిచ్చే వాళ్ళు కూడా లేరనమాట. నేను సొంతంగా లేచిపోయి నేనే వేసుకొని ఈరోజు లేచే పరిస్థితి అనమాట నాది. వెనుక ముందు సపోర్ట్ ఎవరు లేరు, దీన్ని ఎట్లా తొక్కేయాలి అని చెప్పేసి చూస్తున్నారు. కానీ నాకు అండగా ధైర్యంగా అయితే మీరందరు ఉన్నారు. నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ మీరు. నా ఫ్యామిలీ నాకు అంటే వాళ్ళకే నేను ధైర్యంగా నిలబడుతున్నా, కానీ నాకు ధైర్యానికి ఎవరు లేరన్నమాట. నా ధైర్యమే మీరు, మీ కామెంట్లు. ఇంకా అక్క అయితే ఇన్ని రోజులు ఎందుకు కనిపించలేదు అనేది అక్క ఛానల్ ఉంటుంది. అక్క ఛానల్ పేరైతే మహేశ్వరి అగ్రికల్చర్. ఇంకా అందరూ అక్క ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని రోజులైతే వీడియోస్ పెట్టలేకపోయింది అక్క అయితే. ఇంకా మీదటైతే అక్క వీడియోస్ అయితే వచ్చేస్తాయి, చూడండి. ఇంకా ఏ ఆడపిల్ల అయినా సరే అన్ని చక్కగుండి అన్ని మంచిగా ఉంటే ఎవ్వరు ఇలాంటి లైఫ్ను కోరుకోరు. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి లైఫ్ అవసరమా? ముగ్గురు పిల్లలు వేసుకొని కష్టపడి ఆ బండి నడుపుకుంటూ ఆ తోట చేసుకుంటూ ఆ పొలాలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ అవసరమా? ఎవరు అనుభవిస్తారు చెప్పండి? ఇట్లాంటి లైఫ్ను ఎవ్వరు కోరుకోరు, కొని తెచ్చుకోరు. మంచి లైఫ్ను అస్సలు వదులుకోరు. లైఫ్ బాగలేకనే, జీవితం బాగలేకనే కోరుకుంటారు. ఇట్లా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను కొని తెచ్చుకున్నది కూడా కాదు, ఇట్లా రాసి పెట్టింది అంతే, జరిగిపోతుంది అనమాట. అంతే అనుకుంటున్నా నేను. నా చేతులారా చేసుకున్నది అయితే అస్సలు కాదు, అట్లా జరిగిపోతుంది అంతే. ఒకరు నన్నే ముందైతే పక్క ఆలోచించుకోండి. అది ఆడపిల్లలు నన్నే ముందు ఆలోచించుకోండి. ఉసిరు ఊకనే పోదండి. ఇంకా అంతే. ధైర్యంగా ఉండడానికైతే ప్రయత్నిస్తాను నేను.
కానీ కొంతమంది మనోళ్ళు అంటుంటే మాత్రం సూటిపోటి మాటలు గాయంలనే అదే గాయంలా ఒక సూది తీసుకొని గుచ్చినట్టు అయితుందనమాట. కొన్నిసార్లు భరించలేకపోతున్నా నేను. ఎవరికీ అన్యాయం చేయలే గానీ నాకెందుకు దేవుడు ఇంత అన్యాయం చేస్తుండని మంచోళ్ళకే బాధపడుతున్నా. వస్తాయి కష్టాలు. మనమైతే ఎవరికి మంచి చేయాలనుకుంటామో ఆ చెడే వస్తది మనకి. ఏది చేసినా వేస్టు. మన ధైర్యం మనకు గావాలి. మన ధైర్యంగా ఉండి ముందుకు నడవాలి. అంతే ఎవ్వరి మీద ఆశపడకూడదు. ఆశలు కూడా పెట్టుకోవద్దు. అవును. వీళ్ళొచ్చి అది చేస్తారు, వీళ్ళొచ్చి ఇది చేస్తారు అని. ఎప్పుడైనా ఎవరైనా సరే. ఎవరికి ఆళ్ళే ధైర్యం, ఎవరి పిల్లలు ఆళ్ళే, ఎవరి ఫ్యామిలీ వాళ్ళదే. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని అయితే అనుకుంటున్నా. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ మరి.